ఆఫీస్లో జోష్న ఈగో సూరజ్ కపట నాటకం. ఆఫీస్ వర్క్ ని పూర్తి చేయలేక నానా తంటాలు పడుతున్న జోష్నకి తన ఈగోను పక్కన పెట్టి సూరజ్ను సాయం అడగక తప్పని పరిస్థితి వస్తుంది. మొదట తన సహజమైన అహంకారంతో అధికారం చలాయిస్తూ కమాండ్ చేయాలని చూస్తుంది. కానీ సూరజ్ ఏమాత్రం తగ్గకుండా వర్క్ చేసుకో అమ్మా, తెలివితేటలు నీకే కాదు నాకు ఉన్నాయి, నా టైం అయిపోయింది, నేను ఇంటికి వెళ్తున్నాను అని చాలా వెటకారంగా ముఖం మీదే చెప్పేస్తాడు. దాంతో జోష్నకి దారిలోకి రాక తప్పలేదు. వెంటనే తన గొంతు మార్చి చాలా క్యూట్గా ముఖం పెట్టి, సూరజ్, ఇట్స్ మీ, ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయవా అని బ్రతిమలాడుతుంది. అది చూసిన సూరజ్ మనసులో నవ్వుకుంటూనే పైకి మాత్రం చాలా వినయంగా నటిస్తాడు. మీ తాతయ్య గారు నాకుండడానికి చోటు, తినడానికి తిండి ఇచ్చారు. ఆయన మీద ఉన్న గౌరవంతో నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అని చాలా ఎమోషనల్గా డైలాగ్ కొడతాడు. అది విన్న జోష్న తన తాతయ్య పేరు చెబితేనే సూరజ్ భయపడి పనిచేస్తున్నాడని, తన పప్పులు ఉడికాయని లోపల గర్వంగా ఫీల్ అవుతుంది. కానీ సూరజ్ అసలు ప్లాన్ వేరేలా ఉంటుంది. బకరావి, భలే దొరికావే అని మనసులో అనుకుంటూ ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటిస్తూనే ఒక పెద్ద ట్రాప్ సెట్ చేస్తాడు. పని మధ్యలో జోష్న ఫోన్ చూసుకుంటూ రీల్స్ చేసుకుంటూ ఏమాత్రం శ్రద్ధ పెట్టకుండా ఉండడానికి గమనించి ఆ ఫైల్స్లో కావాలనే బ్రాంచ్ కోడ్స్ అన్ని తప్పులుగా రాస్తాడు. దీప ఇచ్చిన పనిని తనే దగ్గరుండి చెడగొట్టి జోష్నను తాతయ్య ముందు దోషిగా నిలబెట్టాలన్నది అతని పక్కా మాస్టర్ ప్లాన్. శివనారాయణ గారి ప్రశంసలు జోష్న కడుపు మంట. మరుసటి రోజు ఆఫీస్ వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. దీప తను చేయాల్సిన ఫైల్స్ అన్నింటినీ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి శివనారాయణ గారికి ఇస్తుంది. ఆయన ఆ ఫైల్స్ చూసి చాలా సంతోషపడతాడు. కేవలం పని మెచ్చుకోవడమే కాకుండా దీపతో చాలా ఆప్యాయంగా టిఫిన్ చేసావా అమ్మా అని అడుగుతాడు. ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న జోష్నకి అమ్మ అసూయతో కడుపు మండిపోతుంది. అప్పటిదాకా తనను మాత్రమే గారాబం చేసిన తాతయ్య ఇప్పుడు దీపను అంత ప్రేమగా పలకరించడం ఆమెకు ఏమాత్రం మింగుడు పడదు. అక్కడే ఉన్న కార్తీక్ కూడా పరిస్థితిని గమనించి, చూసావా బావా, చూసావా దీప, తాతయ్యలో ఎంత మార్పు వచ్చిందో, ఇప్పుడు ఆయనకు ఫస్ట్ ప్రయారిటీ నువ్వే. అది చూసి జోష్న కింద పడి దొర్లి ఏడ్చినా ఆశ్చర్యం లేదు అని నెమ్మదిగా దీపతో అంటాడు. ఫైల్స్లో తప్పులు జోష్నకి ఘోర అవమానం. దీప వర్క్ని మెచ్చుకున్న శివనారాయణ గారు ఆ తరువాత జోష్న సూరజ్ కలిసి చేసిన ఫైల్స్ని చెక్ చేయడం మొదలు పెడతాడు. ఫైల్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న ఘోరమైన తప్పులు చూసి ఆయనకు కోపం కట్టలు తెంచుకుంటుంది. అమీర్పేట్ బ్రాంచ్ కోడ్ 56089 రాయాల్సిన చోట మణికొండ బ్రాంచ్ కోడ్ తప్పుగా ఉండడంతో ఆయన ఫైర్ అవుతాడు. నీ యూనివర్సిటీ డిగ్రీ తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేయి. ఇన్నాళ్ళు సీఈఓగా నువ్వు ఉండి నువ్వు వెలగబెట్టింది ఇదేనా? ఒక చిన్న బ్రాంచ్ కోడ్ కూడా తెలియకుండా ఏం పని చేశావంటూ జోష్నను అందరి ముందు, ముఖ్యంగా దీప ముందు దారుణంగా అవమానిస్తాడు. ఎప్పుడు తాత దగ్గర మాటపడని జోష్న ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోతుంది. వెంటనే తన తప్పును కవర్ చేసుకునే ప్రయత్నంలో, నేను కాదు తాతయ్య, ఆ తప్పులన్నీ సూరజ్ చేశాడు, వాడే నాకు హెల్ప్ చేశాడు అని వాదిస్తుంది. అప్పుడు సూరజ్ ఎంట్రీ ఇచ్చి తన కపట నాటకాన్ని రక్తి కట్టేస్తాడు. చాలా అమాయకంగా ముఖం పెట్టి, సార్, నేను కేవలం ఆమె అడిగిన హెల్ప్ మాత్రమే చేశాను. వర్క్ అయిపోయాక ఒకసారి చెక్ చేసుకోమంటే తను చేసిన ఫైల్లో బ్రహ్మదేవుడు కూడా తప్పులు పట్టుకోలేడు అని నా మీద అరిచింది. ఆఫీస్ వర్క్ కాబట్టి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఆమెదే కదా అని చెప్పి చాలా తెలివిగా తన చేతులు దులుపుకుంటాడు. సూరజ్ చెప్పిన మాటల్ని శివనారాయణ గారు పూర్తిగా నమ్మేస్తారు. దాంతో జోష్న అడ్డంగా ఇరుక్కుపోయి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పారిజాతం కామెడీ ట్రాక్ సహజత్వం వర్సెస్ బానిసత్వం. ఇదిలా ఉంటే మరోవైపు ఇంట్లో పారిజాతం పరిస్థితి చూస్తే వీక్షకులకు భలే నవ్వొస్తుంది. నిన్నటిదాకా మహారాణిలా దర్జాగా బ్రతికిన పారిజాతం ఇప్పుడు చేతిలో బకెట్, మాప్ స్టిక్ పట్టుకుని ఇంట్లో పని మనిషి అవతారంలో నానా కష్టాలు పడుతుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక కుర్రాడు ఆమెను దారుణంగా వెటకారం చేస్తూ రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీయడం మొదలు పెడతాడు. అలంకరించుకుంటే గేదె కూడా అందంగానే ఉంటుంది పారు, కానీ ఇలా పని చేసుకునేటప్పుడు నీలో ఉన్న ఈ సహజమైన అందం ఇప్పుడు భలే బయటపడింది అంటూ నవ్వుతూ ఆట పట్టిస్తాడు. ఆ మాటలకు పారిజాతం ఏడుపు ముఖం పెట్టి, ఒరేయ్, ఇది సహజత్వం కాదురా బాబు, దీన్ని బానిసత్వం అంటారు అని తన కర్మను తలుచుకొని వాపోతుంది. అయినా సరే వాడు అస్సలు తగ్గకుండా బానిసత్వంలో కూడా సహజత్వం చూపించగల మన రంగస్థల రంగనాయకి పారిజాతం అని ఒక మంచి క్యాప్షన్ పెట్టి, ఈ ఫోటోలతో ఒక 10 అడుగుల ఫ్లెక్సీ కొట్టిస్తాను చూడు అని మరింత బెదిరిస్తాడు. ఆ మాటలకు పారిజాతం, ఛీ, ఈ బ్రతుకు నా వల్ల కాదురా బాబు అని విసుక్కుంటూ అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని పారిపోతుంది. దక్షిణామూర్తి ఓపెన్ ఛాలెంజ్, ఎదురెదురుగా రెస్టారెంట్లు.
ఇక ఎపిసోడ్ క్లైమాక్స్‌కి వచ్చేసరికి కథ చాలా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ పోటీల నేపథ్యంలో అసోసియేషన్ మెంబర్ సాయినాథ్ గారు వచ్చి ఈసారి పోటీల్లో డైరెక్ట్‌గా లైవ్‌లో చెఫ్‌లు పాల్గొనాలని చెబుతారు. సరిగ్గా అదే సమయానికి దక్షిణామూర్తి ఎంట్రీ ఇస్తాడు. అతను నేరుగా శివనారాయణ గారి ఇంటికి వచ్చి ఒక పెద్ద బాంబు పేలుస్తాడు. మీ రెస్టారెంట్‌కి సరిగ్గా ఎదురుగానే ఈ రోజే నా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశాను. నా దగ్గర అద్భుతమైన వంటవాళ్ళున్నారు. ఈసారి మీతో పోటీ పడి గెలిచేది మేమే అంటూ చాలా గర్వంగా ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు శివనారాయణ గారు తనదైన శైలిలో ధీటుగా బదిలిస్తారు. ప్రతిసారి గెలుపు మాదే. అది మా అహంకారం కాదు. మేము కస్టమర్లకిచ్చే క్వాలిటీ మీదున్న నమ్మకం. ఈసారి కూడా మేమే గెలుస్తామని ధీమాగా చెబుతారు. వ్యాపారంలో అనుభవం గొప్పదా, కొత్త వాళ్ళ ఉత్సాహం గొప్పదా అన్నట్లుగా వాళ్ళిద్దరి మధ్య ఒక మినీ యుద్ధమే జరుగుతుంది. ఊహించని చెంపదెబ్బ, సూరజ్ మైండ్ రీడింగ్. దక్షిణామూర్తి ఆ ఛాలెంజ్ చేసి వెళ్ళిన మరుక్షణమే శివనారాయణ గారు ఎవరూ ఊహించని ఒక పని చేస్తారు. వెంటనే కార్తీక్‌ని పిలిచి సూరజ్‌ను తీసుకురమ్మని చెబుతారు. సూరజ్ లోపలికి అడుగుపెట్టగానే ఏమాత్రం ఆలోచించకుండా శివనారాయణ గారు సూరజ్ చెంప పగలగొడతారు. అక్కడ ఉన్న కార్తీక్‌కి ఏం జరుగుతుందో, అతన్ని ఎందుకు కొట్టారో అర్థం కాక షాక్ అవుతాడు. కానీ దెబ్బతిన్న సూరజ్ మాత్రం చెంప పట్టుకుని కూడా చాలా కూల్‌గా పెదవులపై ఒక చిన్న చిరునవ్వు చిందిస్తాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా సూరజ్ ఆ దెబ్బ వెనుక ఉన్న శివనారాయణ గారి మైండ్ గేమ్‌ను క్షణాల్లో పసిగట్టేస్తాడు. సార్ నన్నెందుకు కొట్టారో నాకు తెలుసు. ఇప్పుడే వెళ్ళిన ఆ దక్షిణామూర్తికి నాకు ఏమైనా సీక్రెట్ సంబంధం ఉందేమోనన్న అనుమానంతోనే కదా మీరు నన్ను కొట్టారు. నేను దెబ్బతింటే వాడేమైనా బాధపడతాడేమో, రియాక్ట్ అవుతాడేమోనని మీరు టెస్ట్ చేశారు. యు ఆర్ రైట్ సార్ అని సూరజ్ తన తెలివితేటలతో వివరిస్తాడు. సూరజ్ తన మనసులోని మాటను అంత పర్ఫెక్ట్‌గా చదివేసరికి శివనారాయణ గారు సైతం ఆశ్చర్యపోతారు. చివరగా సూరజ్ మరో అద్భుతమైన డైలాగ్ కొడతారు. సార్ మీరు మీ సొంత వాళ్ళ మీద, మీకు కావాల్సిన వాళ్ళ మీద మాత్రమే చెయ్యెత్తుతారు. నన్ను మీరు మీ వాడిగా అనుకున్నందుకు, ఆ హక్కు తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి శివనారాయణ గారి మనసును పూర్తిగా గెలుచుకుంటాడు. సూరజ్ తెలివితేటలకు, అతని సమయస్ఫూర్తికి మురిసిపోయిన శివనారాయణ గారికి అతనిపై ఉన్న అనుమానమంతా పటాపంచలైపోయి నమ్మకం కలగడంతో ఈ ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా ముగుస్తుంది.